రండి ఆరాధించేదం దేవాది దేవుని, రండి కీర్తించేదం రాజాది రాజుని, చేతులను పైకి లేపి శిరములు వంచి స్తుతించి పొగడెదం యేసునాథుని. రండి ఆరాధించేదం దేవాది దేవుని, రండి కీర్తించేదం రాజాది రాజుని, చేతులను పైకి లేపి శిరములు వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారం కలుగునుగాక. అప్పుడు దర్శన గ్రంథము 7వ అధ్యాయములో ఆ పరలోకములో ఆయన దర్శనంలో చూడగా ఆ పరలోక పట్టణంలో సింహాసనానికి ముందు తెల్లని వస్త్రాలు ధరించి ప్రతి జనములోని ప్రజలు లెక్కకు మిక్కుటముగా లెక్కకు అందని అగణిత జనము ఆ సింహాసనం ముందు తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూరపు మట్టలు చేతబూని ఆ సింహాసనాసీనుడిని హోసానా నా ప్రాణమా హోసానా నా స్నేహమా. అప్పుడు యోహానికి డౌట్ వచ్చి ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వారు ఎవరు అని అడుగగా ఆ 24 మంది పెద్దల్లోనే ఆ ప్రశ్నించగా యోహాను అది నాకు తెలియదు, మీకే తెలియను అని అన్నప్పుడు గొర్రె పిల్ల రక్తంలో ఉతుకుకొని నా వస్త్రమే తెలుపాయెను. ఈ తెల్లని వస్త్రాలు ప్రతి జనములోని ప్రజలు లెక్కకు మిక్కుటమైన ప్రజలు ఎవరో కాదు. జీవితం అనే శ్రమలలో వాళ్ళు స్నానమాడి శ్రమలు హింసలు క్రీస్తు నిమిత్తము వాళ్ళు హింసింపబడి నిందలు అవమానాలు పొంది గొర్రెపిల్ల రక్తంలో రక్తవర్ణపు రక్షణ వస్త్రము కప్పబడి హతసాక్షులుగా వేద సాక్షులుగా చంపబడిన నీతిమంతులే వాళ్ళు అని వాళ్ళకి చెప్పబడింది. అవును, ఆ తెల్లని వస్త్రాలు ధరించిన వాళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ జీవితాన్ని ఉతుకుకున్న వాళ్ళు, వాళ్ళ వస్త్రాల్ని తెలుపు చేసుకున్న వాళ్ళు, హృదయాల్ని తెలుపు చేసుకున్న వాళ్ళు, క్రీస్తు కోసము హతసాక్షులుగా రక్త సాక్షులుగా వేద సాక్షులుగా మరణించిన వాళ్ళు ఆ పరలోకం చేరి నిన్నే స్తుతింతుము. గ్రంథమును గ్రహించుటకు దాని ముద్రలు పగులగొట్టుటకు యేసయ్యా సర్వేశ్వని గొర్రెపిల్ల లోకమేక పాపను పరిహరించడు వారా నీవే అర్హుడవు, నీవే యోగ్యుడవు. గ్రంథమును గ్రహించుటకు ముద్రలు పగులగొట్టుటకు గ్రంథమును గ్రహించుటకు ముద్రలు పగులగొట్టుటకు నీవే యోగ్యుడవు, శక్తిమంతుడవు. శక్తి భాగ్యము జ్ఞానము నీవేనయ్యా, నిత్యరాజ్యము
బలము నీవేనయ్యా, శక్తి భాగ్యం జ్ఞానము నీవేనయ్యా, నిత్య రాజ్యము బలము నీవేనయ్యా, అల్ఫా ఓమేగయు ఆరాధ్యుడవయ్యా, అంతర్యామి నా యేసయ్యా. రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని 19వ అధ్యాయము దర్శన గ్రంథం 16వ వచనములో ఆయన మీద లిఖించబడి ఉండెను. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక మీకే మా స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. రాజాది రాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, విడువని కృపణాలు స్థాపించేనే, సియోనులోనున్న స్తుతుల సింహాసనముపై రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. ఆ తెల్లని వస్త్రములు ధరించిన వారు స్తుతిస్తున్నారు. 24 మంది పెద్దలు, 4 జీవులు, కోట్ల కొలదిగా దేవదూతలు స్తుతిస్తున్నారు. మనం కూడా వారితో కలిసి మన రాజాది రాజుని స్తుతించుదాము, గణపరుస్తున్నాము. రాజులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభుండవు, రాజులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభుండవు, ఆరాధనా నా యేసయ్యకే, ఆరాధనా నా యేసయ్యకే. అలా మీకు స్తుతులను స్తోత్రములను ఆరాధనను పూజలను ఘనత మహిమ ప్రభు చెల్లించు ప్రతి చోట విడుదల అనేది మాకు వస్తుంది ప్రభువా. మిమ్ము స్తుతించు చోట, మిమ్ము స్తుతించు ప్రతి చోట మాకు విడుదల లభిస్తుంది. అవును ప్రభువా, విడుదల మాకు కావాలి. మా పాపాల నుండి మాకు విడుదల కావాలి ప్రభువా. సాతాను యొక్క సంఖ్యల నుండి మాకు విడుదల కావాలి ప్రభువా. మీరు విడుదలనిచ్చే గొప్ప దేవుడు మాకు తెలుసు ప్రభువా. కానీ మా నుండి మీరు కోరుకున్నది పశ్చాత్తాప హృదయమే. కాబట్టి మేము ఎప్పుడైతే లాస్ట్ టైము పాప సంగీతం చేశామో అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చేసిన పాపములన్నింటినీ గుర్తు తెచ్చుకుంటున్నాము. దయచేసి క్రీస్తునందు ప్రియులారా, ఒక్కసారి మనం చేసిన పాపాలన్నీ గుర్తుకు తెచ్చుకుందాం. మన నోటి మాటల ద్వారా చేసిన పాపాలు, మన కంటి చూపుల ద్వారా చేసిన పాపాలు, మన ప్రవర్తన ద్వారా, మన హృదయం అంతరాల నుండి చేసిన పాపాలు, మరియు మన ఆలోచనలో చేసిన పాపాలు, మన బలహీనతల వలన చేసిన పాపాలు, మన అశ్రద్ధ కారణంగా చేసిన పాపాలు అన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. మనం వీటి ద్వారా చేసిన పాపాలు మన జీవితాల్ని మలినపరిచాయి. దుఃఖపడదాం. విరిగి నలిగిన హృదయములకు ఆయన చేరువలోనే ఉంటాడు. వేదనలచే గుండెలు పగిలి ప్రార్థించే వారికి, హృదయాంతరంగముల నుండి పశ్చాత్తాపపడే వాళ్ళకి ఆయన చేరువలోనే ఉండి మన యొక్క ప్రార్థన మేఘ మండలము దాటి మహోన్నతుని సింహాసనాన్ని చేరి ఆయన క్షమా యుగాన్ని మన మధ్య స్థాపిస్తాడు. ఆయన క్షమను మనకు దయచేస్తాడు. కాబట్టి దుఃఖపడదాము. చేసిన పాపాలన్నీ గుర్తు తెచ్చుకొని దుఃఖపడదాం. ఇప్పుడు పశ్చాత్తాప గీతాలు మీరు పాడుతూ ఉండగా, దుఃఖపడుతూ ఉండగా చేసిన పాపాలు మనం అక్కడికి వచ్చి ఒప్పుకుందాము. పాప సంకీర్తనం, మంచి పాప సంకీర్తనం చేద్దాం.
సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనము, తమ పాపములను కప్పి పెట్టుకొనువాడు, దాచిపెట్టుకొనువాడు, సమర్థించుకొనువాడు బాగుపడనే పడడు. కానీ అవి ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కృపను పొందును. ఒప్పుకోవాలండి, విడిచిపెట్టాలి కూడా. యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం, వెళ్ళుము ఇక పాపము చేయకుము అని అన్నాడు. కాబట్టి ఒప్పుకుందాము, విడిచిపెడదాము, గుర్తు తెచ్చుకుందాము, దుఃఖపడదాము, ఒప్పుకుందాము, అపరాధం తీరుద్దాము, మరియు పాపాన్ని విడిచిపెట్టి ఒక పరిశుద్ధ జీవితాన్ని పరిశుద్ధాత్మ సహకారంతో జీవించడానికి మొదలు పెడదాము. పాస్కా వేడుకల్లో మంచి పాప సంగీతం చేసి అర్థవంతంగా దేవుని మహిమ కోసం పాల్గొందాం. పశ్చాత్తాప గీతాలు మీరు పాడుతూ ఉండగా ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి పాప సంగీతం చేయండి.